ఎన్ని శ్రమలు? 4 రకాల శ్రమలు. ఈ 4 రకాల శ్రమలు చెప్పుకుంటూ వెళ్తే నీకు నాకు టైం సరిపోదు కాబట్టి కొంచెం నీకు అనుగుణంగా కొంచెం త్వరగా అయినట్టుగా చెప్తాను. దేవునికి స్తోత్రం. మొదటి శ్రమ నరులు తెచ్చి పెట్టుకునే శ్రమ, అంటే మనమే తెచ్చిపెట్టు. ఈ శ్రమ దేవుడి దగ్గర నుంచి రాదు, అపవాది దగ్గర నుంచి రాదు, లోకంలో నుంచి కూడా. ఎవరి నుంచి వస్తుంది? మనకు మనమే ఆ శ్రమను తెచ్చిపెట్టుకోవాలి. మనకు మనం శ్రమ తెచ్చిపెట్టుకొని ఈ శ్రమంలో దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడం, అలాగే ఈ శ్రమల నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడం. దేవుడికి స్తోత్రం. నిజానికి శ్రమలో నుంచి నువ్వు బయటకు వస్తానంటే దేవుడు తన చేతులు చాచి చక్కగా ఆ శ్రమలో నుంచి నేను లేవనెత్తడానికి ఆయన ఇష్టపడతాను. హల్లెలూయా. భక్తుడు దావీదు చెప్తాడు, నేను శ్రమల పాలై దీనుడినైతే సహాయం చేయడానికి తోడ్పడినాను. హల్లెలూయా. ఈ శ్రమ మనం తెచ్చిపెట్టుకున్నాం, మనమే. నీ చుట్టూ ఉన్న మనుషుల వల్ల వచ్చింది కాదు. అలాగని లోకం అంటేనే మనుషులు, వాళ్ళ నుంచి వచ్చేది కాదు శ్రమ. రెండోదిగా అపవాది నుంచి వచ్చిన శ్రమ కూడా కాదు. అలాగని దేవుడి నుంచి వచ్చిన శ్రమ ఎవరి నుంచి వచ్చిందంటే మనమే శ్రమ తెచ్చింది. ఒక సహోదరుడి దగ్గరికి వెళ్ళి నీ అవసరానికి కొంత అప్పు తీసుకొచ్చావు అనుకోండి, నీకు శ్రమ ఎలా వస్తుందో చెప్పు. ఆ అప్పు తీర్చడానికి ఇంకొక దగ్గరికి వెళ్తాం. మన అప్పు తీర్చే వారికి ఆ తెచ్చిన అప్పు పూర్తిగా అవతల వ్యక్తికి ఆ సహోదరుడికి ఇస్తామంటే అది పూర్తిగా చేయడం, సగం ఇస్తాం, సగం మింగేస్తాం. ఇప్పుడు ఈ దగ్గర తీసుకొచ్చాం కదా, ఎవరి దగ్గర ఇంకొక అప్పు తీర్చడం ఆయన దగ్గర తెచ్చాం కదా, ఆయన అప్పు తీర్చడానికి ఇంకొక దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాం. శ్రమ ఎలా వస్తుందో చెప్పు. ఆ అప్పులో నుంచి ఆయన కొంచెం ఇస్తాం, ఒక 75% మింగారు. అలాగే ఇంకొక చుట్టూ అలాగే చేసేస్తాం, ఎవరికి అప్పు తీయదు. నీకు అర్థమైంది? నేను చెప్పిన మాట ఏమన్నా అర్థమైంది? పర్లేదు చెప్పండి. అర్థమైంది? ఎవరికి అప్పు తీయదు. ప్రారంభంలో ఎవరి దగ్గర తీసుకున్నావో వారి దగ్గర నుంచి చివరికి వచ్చే వరకు కూడా నీ చుట్టూ నువ్వే శ్రమని కొనిపించు. ఇది నీ బంధువుల నుంచా, లేదా సంఘంలో ఉన్న నీ సహోదరుల నుంచా, లేదు నువ్వు నివసిస్తున్న చుట్టుపక్కల ప్రజల నుంచా, లేదు అపవాదు నుంచా, లేదు దేవుడి దగ్గర నుంచా, లేదు లోకంలో నుంచా కాదు. నీ స్వలాభం కొరకు, నీ ఇచ్చిన కొరకు, నీ లగ్జరీ కొరకు, నీ సుఖభోగ్యాల కొరకు నువ్వు శ్రమ తెచ్చుకో. హల్లెలూయా. ఈ శ్రమ నువ్వు తెచ్చిపెట్టుకున్నా కనుక ఈ శ్రమలో నుంచి దేవుడిని లేవనెత్తడానికి ఏం చేశాడంటే యెషయా గ్రంథం 54:14 వచనంలో చాలా అద్భుతమైన సంగతి మాత్రం మాట్లాడాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి చూస్తారన్నమాట. అక్కడ దాకా చాలా నీతిగా ఉన్నావు, నీ కష్టార్జితంగా నువ్వు తింటున్నావు, నీకున్న దాంట్లో సంతోషంగా ఉంటున్నావు, నీకున్న దాంట్లో తృప్తిగా వెళ్తున్నావు, ఉన్న దాంట్లోనే చక్కగా అందరితో సమయోచితంగా చాలా బాగున్నావు, ఫ్యామిలీ అనిపించుకుంటున్నావు. కానీ నువ్వు ఎవరిదైతే స్నేహం చేయకూడదో, ఎవరిదైతే సావాసం చేయకూడదో వారితో చేసి ఏం చేసావంటే వారికంటే వెచ్చిపోయి అప్పులు తెచ్చుకొని శ్రమలు కురికిపోయి నీకు అర్థం బాధింపబడుతున్నావు. హల్లెలూయా. ఏం పడుతున్నావు? ఎవరు పడుతున్నావు? చుట్టూ తీసుకొచ్చిన అప్పుల వాళ్ళ నువ్వు బాధింపబడుతున్నావు. నీకు ఎవరో బాధించలే, ఊరికి ఎవరు నీ దగ్గరకు వచ్చి నేను కొట్టలేదు, మెత్తలేదు, తిట్టలేదు. నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి వారు నీ అవసరానికి ఇచ్చారు కాబట్టి వారికి అవసరం వచ్చింది కాబట్టి వారికి మనసు నువ్వు ఇచ్చే వరకు కూడా నువ్వేం చేసావంటే ఆ ఒక్కరితో చేయలేదు, నువ్వు చుట్టూ అప్పులు చేసి మధ్యలో ఊపిరి దిగిపోయావు. ఇప్పుడు అందరూ ఎవరైతే ప్రారంభం నుంచి ఇచ్చారో చివరి ఇచ్చే వరకు కూడా అందరూ అనుకుంటున్నారు ఏం చేయాలో దిక్కులేని పరిస్థితి. ఎవరు తెచ్చి పెట్టారు? నువ్వే తెచ్చావు. మనం అలాగనేసి దేవుడి దగ్గర వచ్చి అడుగుతామంటే అసలు మనం వెచ్చిలో ఉండగా మనం ఎక్కడ అడుగుతాం ఎప్పుడు అందరూ ఒకేసారి వచ్చి గుంపు గుడి మీద పడిపోతారు చూసారా? అప్పుడు అడిగి ఏమేస్తామంటే ఏడ్చేస్తాం. ఎలా ఏడుస్తామంటే
అయ్యో ఎంత భక్తి చేస్తుందో, ఎంత భక్తి చేస్తున్నాడో, ఎంత కన్నీరు కాల్చుతున్నాడో, ఎంత వేదన చెందుతున్నాడో. ఇతరులు మెప్పించి ఇతరులు మోసపుచ్చినంతగా మనము జనాలు కనబడినట్లుగా దేవుడు అంటాడు, నరుడి వ్యాసము చూడడు. అలాగే ఏం చూడట? నరుడి వ్యాసము. నువ్వు తెచ్చిపెట్టుకున్న శ్రమని అక్కడ కూడా ప్రార్థనలో కూడా నీ చుట్టూ ఉన్న వారు ఒకేసారి కుంపుకొని నీ మీదకి వచ్చారని తెలిసి ఏం చేస్తారన్నమాట? అక్కడ కూడా వేస్తున్నారని. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఒక శ్రమ మనం తెచ్చిపెట్టుకోం దేవునికి స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో శ్రమ చూడండి, అపవాది నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది దగ్గర నుంచి వస్తుంది. ఎందుకు వస్తుంది అపవాది దగ్గర నుంచి అంటే, నీవు దేవుడితో గడిపినంత కాలము కూడా అపవాదుని టచ్ చేయడం వాడికి అధికారం లేదు. ఎందుకని? నువ్వు పొందుకున్న రక్షణ ఆసమాసైంది కాదు. నువ్వు పొందుకున్నటి కాపుదల లేదు, రక్షణ లేదు, ప్రేమ లేదు, దేవుని యొక్క కృప ఏదో మామూలుగా అందరిలాగా ఇచ్చిపుచ్చుకునేది కాదు. దేవుని స్తోత్రం. అని ఇచ్చే కృప ఎలాంటిదంటే శాశ్వతమైనది. ఎలాంటిది? నా వైపు చూడండి, శాశ్వతమైన కృప. ఈ కృప ఎక్కడలా ఉంటుంది? తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునుపు నుంచి ప్రారంభమయ్యి, అనగా జగత్తు పునాది పుట్టక మునుపు నుంచి నీ జీవితంలో ఆ కృప ప్రారంభమయ్యి తిరిగి తను దయచేసిన ఆత్మ తన దగ్గరికి చేరి, అనగా తన మహిమలో చేరే వరకు కూడా ఆ వారి మీద శ్రమ వస్తుంది. దేవునికి స్తోత్రం. అపవాది దగ్గర నుంచి కూడా రక్షణ పొందిన వరకు శ్రమ ఖచ్చితంగా వస్తుంది. దాన్ని చూసి నువ్వు శ్రమ వచ్చింది కదా, శ్రమ దినాన్ని నువ్వు కురిగిపోయి, శ్రమ దినాన్ని నువ్వు బాధపడి, శ్రమ దినాన్న నువ్వు నలిగిపోయి నువ్వు దేవునికి దూరంగా ఉంటే ఆ శ్రమ నీతోనే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను శ్రమల పాలై దీనుడిని అయితేని నాకు సహాయం వచ్చేందుకు త్వరగా దావీదుకి అర్థమైంది. ఈ శ్రమలో నుంచి నేను బయటకు రావాలంటే నా తోటి వారు, నా బంధువులు, నా భార్య లేదా నా భర్త, నా పిల్లలు, నా రక్త సంబంధికులు, వీరి వల్ల ఎక్కడ ఎంత మాత్రం సాధ్యమో ఇట్టి శ్రమలో నుంచి నన్ను లేవనెత్తగలిగిన వాడు దేవుడైన యెహోవా మాత్రమే అని దావీదుకి అర్థమైంది. ఈరోజు నీకు అర్థం కావాలి, ఎట్టి శ్రమ అయినా విడిపించగలిగిన సామర్థ్యత ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి నీకు అర్థం అవ్వాలి. శ్రమ వచ్చినప్పుడు మనం కాకుండడం, శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోయే కంటే ఆ శ్రమ వచ్చినప్పుడు దేవుని సంతోషిస్తూ స్తుతిస్తూ నవ్వుతూ ఆరాధిస్తే దేవుని సన్నిధిలో ఆ శ్రమలే కావు, అవి ఎన్నదగినవి కానే. దేవుని స్తోత్రం. ఇది అపవాది నుంచి వచ్చేసారు. దేవుని స్తోత్రం. మరొక శ్రమ లోకంలో నుంచి వచ్చిన శ్రమ, అవి వ్యాధులు, అవి రోగాలు, అవి పలగింతులు, అవి రుగ్మతులు. మనం వెళుతున్నట్టు ప్రతి ప్రాంతంలో కానీ, లేకపోతే మన ఇంట్లో కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్న వారిలో కానీ సరైనటి పోషక పదార్థాల విషయంలో కానీ, లేకపోతే ఇతరుల పట్ల మన సహవాసము లేదా మన సాంగత్యము, ఆ సాంగత్యం అనుకోవడం దయచేసి సహవాసము. ఈ సహవాసం వల్ల సాంగత్యం అన్నా వాళ్ళకి అర్థమయ్యేందుకు అర్థమవుతుంది. ఇట్టి చేయటం వల్ల భయంకరమైన రోగాలు వస్తాయి. సాంగత్యాలు చేస్తే ఏమవుతుందో తెలుసా? చెడు సాంగత్యాలు చేస్తే HIV వస్తాయి. అంటే మాట ఎందుకు రాయబడి ఉంది? సాంగత్యం గురించి రాయబడి ఉంది కాబట్టి చెప్పారు, బైబిల్ ఉంది కాబట్టి చెప్తాను. ఇది మనం తెచ్చిపెట్టుకున్న లోకం నుంచి వచ్చిన శ్రమ. లోకంలో అందరూ నీకులాగా పరిశుద్ధంగా ఉంటారా? చెప్పండి, పర్లేదు, అందరూ ఉంటారా? నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నీ భర్తను లేదా నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఎలా పెంచుకోవాలో, ఎంత పరిశుద్ధంగా ఉండాలో, ఎంత నీతిగా ఉండాలో, ఎంత పవిత్రంగా ఉండాలో, ఎంత ఆరోగ్యంగా ఉండాలో నీకు యజమానికి, నీ పిల్లలకే కాపాడుకోవడం కోసమే నువ్వు చేస్తావు. అవునా కదా? ఇతరులతో కలిసి మన
మరి వాళ్ళు తాగే దాంట్లో మనం తాగలుగుతామా? తాగలుగుతాం. తాగటం వల్ల మనం వచ్చే నష్టాలు చాలా. ఇది లోకంలోంచి వచ్చే శ్రమ. ఈ శ్రమ మనం ఏం చేస్తుందంటే ఆపద దినాల కృంగదీస్తాం. హల్లెలూయా. చూడండి కీర్తనకారుడు 24:5 త్వరగా నేను ముగించేస్తాను, అయిపోయింది. వాడు యెహోవా వలన ఆశీర్వాదం ఉంది, ఇరవై 27:5 ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నుండి నన్ను దాచు, తన గుడారపు మాటను నన్ను దాచు, ఎక్కించు. ఎప్పుడు అదే మనము దేవుని సన్నిధిలో ఉంటే ఆపద వస్తుంది ఇతరుల నుంచి.